హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. జస్ట్ ఇప్పుడే నాన్న కూడా పడుకుని లెగ్సాను. ఎందుకంటే రాత్రి పడుకుందట లేట్ అయిపోయింది. ఎందుకంటే నిన్న సాటర్డే కదా, సాటర్డే పడుకుందట కొంచెం లేట్ అవుతుంది. అది ఆల్రెడీ జస్ట్ ఇప్పుడే పడుకుని లెగ్సాను అందరితో. ఎందుకంటే 24 hours అయింది. అంటే ఒక్కటి కూడా సేఫ్టీ అలారం రాదు. అంత సేఫ్టీ అలారం రాకపోయినా ఆయనకేమో కొంచెము ఇప్పుడు ఎయిట్ ప్రాబ్లం లేదు, అంత తేట్ లేదు, కొంచెం తగ్గింది ఆయనకేమో. కానీ తెల్లారి 8 గంటలకు ఒకటి స్టార్ట్ అయింది అనమాట. తెల్లారి 8 గంటలకు ఒక సేఫ్టీ అలారం వచ్చింది. అంత బయట ఎక్కడో ఏరే జగలో ఎక్కడో ఇంటర్సెప్ట్ అయింది. అండ్ 24 hours అంతటికి చాలా లాంగ్ అంత. మళ్ళీ ఇప్పుడు అంత ప్రాబ్లం ఏంటి లేదు గైస్. ఎందుకంటే ఫ్లైట్లు అంత నడుస్తున్నాయి. ఇండియా ఫ్లైట్లు నడుస్తున్న నాకు కూడా తెలియదు. ఇక్కడ మాత్రం ఎమిరేట్స్ అంతటితో ఎయిర్ అరేబియా అంతటితో అవన్నీతో నడుస్తున్నాయి. కానీ రేట్ ఎక్కువ అనమాట. వాళ్ళు దుబాయ్, అబుదాబి ఇక్కడి నుంచి వెళ్ళాలనుకున్నారు, మాత్రం అక్కడి నుంచి రానుకున్నారు. ఫ్లైట్లు ఎక్కువ రేట్ ఉన్నాయి ప్రస్తుతానికి. నేను అనుకుందాను మళ్ళీ ఒక 10-15 రోజుల తర్వాత మొత్తం క్లియర్ అయిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటి లేదు. ఇక్కడ అందరు మటుకు డ్యూటీకి వెళ్తున్నారు. వాళ్ళదేం వర్క్ ఉన్నదో వర్క్ అంతా చేసుకుంటున్నారు ఇక్కడ. కానీ ఇండియా న్యూస్ ఛానల్ ఒకటి కొంచెం ఎక్కువ సోపెడుతున్నారు. అండ్ అంత తప్ప లేట్ లేదు ఇక్కడ. ఆల్రెడీ దర్శనం అయితే ప్రాబ్లం లేదు. అండ్ రోజు అవుతుంది, అంత అవుతుంది. కానీ ఇక్కడ నార్మల్ సిచ్యువేషన్ అందరూ డ్యూటీకి వెళ్తున్నారు. నా బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంతమంది క్రికెట్ ఆడుతున్నారు, వాలీబాల్ ఆడుతున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏది లేదు గైస్. ఇక్కడికి వచ్చి హాల్ రానుకున్నారు. ఇప్పుడు అబుదాబి, దుబాయ్ హాల్ రానుకున్నారు. ఒక 15 రోజులు వెయిట్ చేయండి. ఎందుకంటే ఫ్లైట్ టికెట్లు ఎక్కువ రేట్ ఉన్నాయి కదా. ఆ రేట్ తగ్గిపోయిందంటే మీరు రావచ్చు. మళ్ళీ ఒకటి అంటే ఆల్రెడీ మంచి వర్క్ స్కిల్ నేర్చుకుని రాయండి. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎయిర్పోర్ట్ వచ్చేసారంటే అయిపోయింది పని. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇన్న టైంలో వచ్చేలా ఎయిర్పోర్ట్ మీకు మంచిగా ఇసేస్తుంది. దాని గురించి చెప్పిన మంచిగా వర్క్ నేర్చుకుని రాయండి. వాళ్ళు వస్తున్నారు అందరితో. ఇక్కడ వచ్చి ఆరామ్స్ వర్క్ చేయగలుస్తారు. మంచి పైసలు కూడా దొరుకుతాయి. మంచి స్కిల్ ఉంటుంది అంటే మంచి డబ్బులు దొరుకుతాయి. స్కిల్కి పట్టుకునే డబ్బులు దొరుకుతాయి ఇక్కడ. దుబాయ్ ఉంటే అబుదాబి మొత్తం కలుపుతాం పిల్లలు. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.